and welcome back to our channel Marina's World. So guys, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. And here I'm come with another vlog for all of you. So guys, మీ అందరికీ తెలుసు, from the time Tiara is born, my life is surrounded about Tiara, for Tiara. And you know, టియరాని అక్కడ తీసుకెళ్ళాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. We always want to learn with her and try to understand what she wants. She's learning with us. So all these things as a new parent is really so exciting. నిజం చెప్పాలంటే అంటే మేమైతే మా చైల్డ్హుడ్ మళ్ళీ తనతో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఈ రొటీన్ లో రోహిత్ కి యాక్చువల్లీ షెడ్యూల్ బ్రేక్ వచ్చిందనమాట. సో వి మేక్ ఇట్ అ పాయింట్ దట్ వెనెవర్ రోహిత్ హ్యాస్ ఎ షెడ్యూల్ బ్రేక్ వి టేక్ హర్ అవుట్. ఎందుకంటే తనకి బండిలో వెళ్ళడం చాలా ఇష్టం. షీ ఎంజాయ్స్ అవుటింగ్ అండ్ వీ వాంట్ హర్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్. వి సమ్ టైమ్స్ టేక్ హర్ టు రిసార్ట్స్, ఒక్కొక్కసారి పార్క్స్ కి తీసుకెళ్తాము అండ్ జూ పార్క్, యానిమల్స్ చూపిస్తాం, బర్డ్స్ పార్క్ అవన్నీ చూపిస్తూ ఉంటాం. అండ్ వి టేక్ హర్ టు ప్లే జోన్, ఆల్ దీస్ థింగ్స్. సో ఈ రోజు మేము ఎక్కడ వెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాము. అండ్ తను అంటే మేము ఎట్లా ఎంజాయ్ చేస్తామో తనతో కూడా చూపిస్తాం అనమాట. సో ఈ రొటీన్ తో సహా నేను బేబీ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను. అందుకే నా డాటర్ స్కిన్ కేర్ రొటీన్ ని నేను ఎప్పుడు సడన్ గా చేంజ్ చేయను. ముందు చిన్నగా స్టార్ట్ చేసి అది ఎందుకు యూజ్ చేస్తున్నాను అనేది అండర్స్టాండ్ చేసి డిసైడ్ చేసి, ఎందుకంటే మన బేబీ స్కిన్ కోసం యూజ్ చేసే ప్రొడక్ట్ అయినా కంప్లీట్ రొటీన్ కి కమిట్ అవ్వడానికి ముందు అది ప్రాపర్ గా ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. ఇది ఏం చేస్తుంది, ఎక్కడ యూజ్ చేయాలి, మన బేబీ స్కిన్ కి సూట్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అందుకే నేను ఈ కాంపాక్ట్ ఎవినో బేబీ ప్యాక్స్ తో స్టార్ట్ చేయడం ఇష్టపడతాను. మనం ట్రావెల్ చేయకపోయినా ఈ సైజెస్ చాలా కన్వీనియంట్ గా ఉంటాయి. బాత్రూమ్ షెల్ఫ్స్ లో ఈజీగా పెట్టేసి రొటీన్ కూడా ఆర్గనైజ్ గా మెయింటైన్ చేయొచ్చు. ఇంకా ఇది అఫోర్డబుల్ ఆప్షన్ కూడా. సో మీ బేబీ సెన్సిటివ్ స్కిన్ ని చేంజ్ చేద్దాం అని అనుకుంటే ఫస్ట్ ట్రై చేయడానికి ఈజీ ఆప్షన్. ప్రతి స్టెప్ ని ఎక్స్పీరియన్స్ చేసి అది ఎందుకు యూజ్ చేస్తున్నామో అండర్స్టాండ్ చేసుకొని తర్వాత బిగ్గర్ సైజ్ కి మూవ్ అవ్వచ్చు. నా డాటర్ కి రొటీన్ ని చాలా క్లియర్ గా మెయింటైన్ చేస్తా. హెయిర్ అండ్ బాడీ క్లెన్స్ చేయడం, బాడీని మాయిశ్చరైజ్ చేయడం, ఫేస్ ని హైడ్రేట్ కూడా చేయడం. ఫస్ట్ స్టెప్ ఎవినో బేబీ వాష్ అండ్ షాంపూ. హెయిర్ అండ్ బాడీ రెండు క్లీన్ చేయడానికి ఒకటి ప్రొడక్ట్ యూజ్ చేస్తా. సో బాత్ టైంలో హెయిర్ కి సపరేట్ షాంపూ, బాడీకి సపరేట్ క్లెన్జర్ అని 2 ప్రొడక్ట్స్ అవసరం లేదు. దీనివల్ల బాత్ టైం చాలా ఈజీ అవుతుంది. ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ పవర్ ఆఫ్ ఓట్ అండ్ బేబీ సెన్సిటివ్ స్కిన్ కోసం స్పెషల్లీ డిజైన్డ్. సో డైలీ రొటీన్ లో జెంటల్ గా యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ బాత్ స్కిన్ ని జెంట్లీ ప్యాడ్ డ్రై చేసి ఎవినో బేబీ డైలీ మాయిశ్చర్ లోషన్ అప్లై చేస్తా. హ్యాండ్స్, లెగ్స్ అండ్ బాడీ మీద అప్లై చేస్తా. ఇది 24 అవర్స్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది అండ్ సెన్సిటివ్ స్కిన్ సాఫ్ట్ గా కేర్ఫుల్ గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఫేస్ కోసం ఎవినో బేబీ ఫేషియల్ జెల్ యూస్ చేస్తా. బికాస్ బేబీ ఫేస్ కి సపరేట్ గా లైట్ వెయిట్ హైడ్రేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. దీని టెక్స్చర్ చాలా లైట్ గా నాన్ గ్రీసీగా ఉంటుంది. క్విక్ గా అబ్జర్వ్ అయ్యి స్టికీ ఆర్ హెవీ ఫీలింగ్ లేకుండా 24 అవర్స్ హైడ్రేషన్ ఇస్తుంది. వాష్ అండ్ షాంపూ హెయిర్ అండ్ బాడీ కోసం, లోషన్ 24 అవర్స్ బాడీ మాయిశ్చరైజేషన్ కోసం, ఫేషియల్ జెల్ లైట్ 24 అవర్స్ ఫేషియల్ హైడ్రేషన్ కోసం. ఈ సెన్సిటివ్ స్కిన్ రొటీన్ నాకు ఈజీగా అండర్స్టాండ్ చేయేలా అనిపిస్తుంది. ప్రతి ప్రొడక్ట్ కి ఒక క్లియర్ రోల్ ఉంది. ఇంకా ఈ కాంపాక్ట్ ప్యాక్స్ అఫోర్డబుల్ గా ఉంటాయి. సో కంప్లీట్ రొటీన్ ని ఇమీడియట్లీ బిగర్ ప్యాక్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయొచ్చు. మీరు సెన్సిటివ్ స్కిన్ రొటీన్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నా లేదా ఎగ్జిస్టింగ్ రొటీన్ ని చేంజ్ చేద్దామని అనుకుంటున్నా, స్మాల్ గా స్టార్ట్ చేస్తే డిసిషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ 3 స్టెప్స్ ని అండర్స్టాండ్ చేసుకొని మీ బేబీ రొటీన్ లో అవి ఎలా ఫిట్ అవుతాయో చూసి మీ బేబీకి సూటబుల్ సైజెస్ ని చూస్ చేసుకోవచ్చు. ఎవినో బేబీ విత్ ద పవర్ ఆఫ్ ఓట్ ఫర్ బేబీ సెన్సిటివ్ స్కిన్ అండ్ అఫోర్డబుల్ ఆప్షన్స్ స్టార్టింగ్ ఎట్ ₹200. సో ఇప్పుడు తనకి నాప్ టైం అన్నమాట. I'll just take her, put her to sleep, and after that, chalo. సో పాప అయితే మంచి స్నానం తర్వాత నిద్రపోయింది. ఇప్పుడు లెటర్ టేక్ అ నాప్, మంచి యాక్టివ్గా అవుతుంది కదా, అప్పుడు మనం తీసుకెళ్తాం ప్లే ఏరియా.
run, run, run. Bolo, run, go. Go to your mama. Bolo. So at last we reached the play zone and she was so excited. ఎందుకంటే మేము ప్రతిసారి తనని ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తాము. సో లుకింగ్ ఎట్ ద సరౌండింగ్స్ తను బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. అండ్ షీ ఫౌండ్ హర్ ఫేవరెట్ టెడ్డీ బేర్. అది కావాలని బాగా మొత్తుకుంది. బట్ ఇట్ వాజ్ లైక్ ఒక గేమ్ ఆడితే అది గెలవాలి అని ఏదో అలా ఉంది కాబట్టి మేము తీసుకోలేకపోయాం అది. సో యాహ్! తనకి తన బ్రూమ్ బ్రూమ్ దొరికింది. షీ కాల్స్ ద కార్ లైక్ బ్రూమ్ బ్రూమ్ అని. సో కూర్చోపెట్టాము. ఫుల్ ఎక్సైట్ అయిపోయింది కూర్చోంగానే. షీ ట్రైడ్ టు డ్రైవ్ ద కార్. అండ్ దెన్ కేమ్ హర్ ఫేవరెట్ ఏరియా, హర్ ప్లే జోన్. అండ్ షీ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే మేము టికెట్స్ తీసుకున్న వరకు కూడా షీ వాజ్ నాట్ ఏబుల్ టు వెయిట్. షీ వాంటెడ్ టు గో. అండ్ ప్లే జోన్లో ఆబ్వియస్లీ మనం షూస్ బయట పెట్టాలి కాబట్టి షూస్ బయట పెట్టేసి షీ వాజ్ సో ఎక్సైటెడ్. రెడీ స్టడీ గో, లోపలికి వెళ్ళింది. షీ వాజ్ సో హ్యాపీ టు గో టు అ న్యూ ప్లేస్, ఎక్స్ప్లోరింగ్ న్యూ థింగ్స్ అండ్ ఆల్. అండ్ తనకి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా రెడ్ బండిలోనే ఫస్ట్ ఎంట్రీ కొట్టేసింది అనమాట ప్లే జోన్లో. అండ్ నిజం చెప్పాలంటే హర్ బెస్ట్ ప్లే పార్ట్నర్ ఈజ్ హర్ ఫాదర్ అనమాట. రోహిత్ అండ్ టియారా బోత్ ఆఫ్ దెమ్ ఎంజాయ్ ప్లేయింగ్ టుగెదర్. అంటే నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైనా కొంచెం స్లో అటు ఇటు, కానీ అతను టియారా అండ్ రోహిత్ కలిస్తే ఇంకా గోల గోల అయిపోతుంది అనమాట బాగా. సో ఎంజాయ్ చేసింది. చిన్న చిన్న గేమ్స్ నేను తనతో ఆడేస్తాను. షీ లైక్స్ దట్ మదర్లీ ఫీలింగ్, ఒక మదర్తో మనం ఎట్లా ఆడుకుంటాం అనేది. కానీ ఫాదర్తో మాత్రం టామ్ బాయ్ అయిపోతుంది. వామ్మో అస్సలు ఆగదు. అండ్ షీ బిహేవ్స్ లైక్ అన్నీ తెలిసినట్టు అక్క టామ్ బాయ్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే దట్ ఈస్ హర్ రియల్ ఎక్సైట్మెంట్ అనమాట. నాతో చిన్న చిన్న గేమ్స్, బ్లాక్స్, పెయింటింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటుంది, సింగింగ్, డాన్సింగ్. సో షీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ దేర్. ఎంజాయ్ చేసింది బాగా. షీ వాజ్ ఎక్స్ప్లోరింగ్ మెనీ థింగ్స్ రైట్ ఓవర్ దేర్. అండ్ ఆ ఫేస్ మీద ఆ ఎంజాయ్మెంట్ బాగా కనిపించింది మాకు. అండ్ మళ్ళీ మేము కొత్త కొత్త గేమ్స్ తీసుకెళ్ళి తనని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము. బట్ కొన్ని గేమ్స్ షీస్ టూ స్మాల్ టు అంటే ప్లే దోస్ గేమ్స్ కాబట్టి ఎక్కువ ఫోర్స్ చేయలేదు. తనకి ఇష్టం వచ్చినట్టు తను ఎక్కడ వెళ్ళాలి, ఏం ఆడుకోవాలనిపించింది, వీ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అనమాట. తనకి బాల్స్ అంటే చాలా ఇష్టం. సో షీ వెంట్ ఇన్ టు ద బాల్ జోన్. ఆడుతూ బాగా ఎక్స్ప్లోర్ చేసింది అనమాట. బాగా ఎనర్జీ లూజ్ చేసింది. అండ్ హర్ డాడ్ ఈస్ దేర్ కదా, ఇద్దరు అసలు కలిస్తే ఇంకా ఏం ఉండదు. నెక్స్ట్ ఆమెకి ఇంకెవ్వరు వద్దు. సో ఇక్కడ ఎంటర్ అయింది. అంటే ప్రతి ప్లే జోన్లో డిఫరెంట్ ఐటమ్స్ పెడతారు. ఒక్కొక్క చోట మడ్ పెడతారు, ఒక్కొక్క చోట స్టోన్స్, అండ్ ఒక్కొక్క చోట వీట్, అంటే డిఫరెంట్ ఐటమ్స్ పెడతారు. సో దిస్ టైమ్ షీ సా సమ్ డిఫరెంట్ మల్టీ కలర్ ఆఫ్ స్టోన్స్ అండ్ షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ అండ్ షీ వాంటెడ్ టు నోకే అది ఎట్లా ఆడతారు అనేది. సో షీ వాజ్ లైక్ షీ కాల్డ్ రోహిత్ అండ్ ఆస్క్డ్ హిమ్ హౌ టు డూ ఇట్. ఒక్కసారి చూపించగానే ఇంకా మళ్ళీ మొదలు పెట్టింది ఆమె. షీ వాజ్ లైక్ యునో ఎక్స్ప్లోరింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఎట్లా చేయాలి ఏంటిది అనేది. సో బాగా టైం స్పెండ్ చేసింది. అండ్ ఇట్స్ అ గుడ్ లెర్నింగ్ ఫర్ కిడ్స్ ఆల్సో. ఎందుకంటే ప్లే జోన్ ఇస్ సమ్వేర్ వేర్ యునో చిల్డ్రన్ ఇంకా యాక్టివేట్ అవుతారు. దే ఓపెన్ అప్ మోర్, దే లెర్న్ మెనీ న్యూ థింగ్స్. అండ్ దెన్ మేము ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. అక్కడ తను ఆడుతూ ఉంటే వీ జస్ట్ హ్యాడ్ అ కప్ ఆఫ్ కాఫీ విత్ సమ్ నగెట్స్ అండ్ వీ వేర్ వాచింగ్ హర్.
బికాజ్ ఆర్ ఐస్ ఆర్ ఆల్వేస్ ఆన్ హర్. మేము ఒక్క నిమిషం కూడా తనని చూడకుండా ఉండము. వీఆర్ ఆల్వేస్ దే ఆర్ సిట్టింగ్ అండ్ వాచింగ్ హర్. అండ్ తను ఆడుకుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షీ వాజ్ లైకింగ్ దట్ ప్లే అండ్ ఆల్ వాట్ ఎవర్ వీ వర్ డూయింగ్ విత్ హర్ అండ్ ఆల్. దెన్ వీ టుక్ సమ్ ఫొటోస్ టుగెదర్ అండ్ షీ వాజ్ పోజింగ్. అండ్ మళ్ళీ నా మీద ప్రేమ బాగా పొంగుతుంది తనకి. సో షీ వాజ్ హగింగ్ మీ అండ్ ఐ వాజ్ కిస్సింగ్ హర్. సో దిస్ ఈస్ హౌ వీ స్పెండ్ సమ్ గ్రేట్ టైమ్ టుగెదర్ as a small little family, and it's really very beautiful to have her in our life. And then she found that princess kitchen untadi kada, అది అక్కడ కనిపించింది, వెళ్ళింది లోపల. అండ్ షీ లవ్స్ కుకింగ్. నిజం చెప్పాలంటే బాగా ఎంజాయ్ చేస్తుంది కుకింగ్. సో కుకింగ్ చేయడం మొదలుపెట్టింది తను. ఏం చేస్తుంది అనేది చూడండి. ఇంట్లో కూడా అట్లనే చేస్తుంది. ఏదైనా వంట చేస్తే షీ వాంట్స్ టు ఇన్వాల్వ్ హర్ సెల్ఫ్ అండ్ ఐ కంప్లీట్లీ సపోర్ట్ హర్. అంటే ఏదైనా కావాలంటే ఆబ్వియస్లీ మా మా అబ్జర్వేషన్లో ఉంటుంది, బట్ వీ లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు, లైక్ ఎక్స్ప్లోరింగ్ విత్ పిండి అయినా రైస్ అయినా ఏదైనా పప్పులైనా సరే, వీ లెట్ హర్ వాష్, లెట్ హర్ ప్లే అండ్ లెట్ హర్ నో వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ అండ్ ఎట్లా చేస్తాము అన్నీ తెలుసు తనకి. సో ఇన్ సచ్ అ స్మాల్ ఏజ్ గివింగ్ హర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ ఫీల్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. వెన్ షీ ఫీల్స్ హ్యాపీ అండ్ షీ ఫీల్స్ సో ఇండిపెండెంట్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ రోహిత్ మేడ్ హర్ డూ ద టామ్ బాయ్ యాక్టివిటీస్. దాన్ని ఎక్కడము, అక్కడి నుంచి స్లైడ్ అయి కింద పడడము, బాబోయ్. She really enjoys నిజం చెప్పాలంటే. We were so happy to entertain her. సో మొత్తానికి క్లోజింగ్ టైం కూడా అయిపోయింది, అందరు పిల్లలు వెళ్ళిపోయారు. బట్ ఈ మేడం మాత్రం వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట. అన్ని లైట్స్ ఆఫ్ చేసేసారు. నీ గురించి మాట్లాడుతున్నా. అన్ని లైట్స్ ఆఫ్ చేసేసారు, అందరు వెళ్ళిపోయారు. కానీ తనేమో అస్సలు లోపలే కూర్చుంటుంది, అస్సలు వెళ్ళదు అని అంటుంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంటే తను మధ్య మధ్యలో తను షీఈ్ ట్రైంగ్ టు ఆల్సో ఇన్వాల్వ్ హర్ సెల్ఫ్. पापा इज गोइंग टिया. ఓకే. సో ఇక్కడ చాలా ట్రయల్స్ చేసిన తర్వాత చలో అగ్లీ బార్ और जल्दी आके అయినా సరే షీ వాజ్ లైక్ ఐ డోంట్ కేర్. మళ్ళీ నేను కూడా వెళ్ళిపోతానని చెప్పిన తర్వాత కూడా షీ వాజ్ లైక్ ఐ డోంట్ కేర్. మళ్ళీ అక్కడ ఉన్న మేనేజర్ ఏం చెప్పారంటే, బయట టెడ్డీ బేర్ చూసావు కదా, అప్పుడు గుర్తుంది కదా, అది కావాలా నీకు అని అడిగితే అప్పుడు ఆమె ఆ సీట్ నుంచి లేచింది. అండ్ దెన్ షీ కేమ్ అవుట్. And then that was the way how we took her out of the play zone. So this is always like మనం monthly ఒక 2 or 3 times తనకి ప్లే జోన్ అయితే తీసుకెళ్తాము. అండ్ దట్స్ హౌ వీ స్పెండ్ హర్ టైమ్. ఎలాగైనా ఇంట్లో అయితే ఆటలు ఆడుతూ ఉంటాము, బట్ దట్స్ హౌ వీ ప్లే విత్ హర్, అంటే టేక్ హర్ అవుట్ అండ్ మేక్ హర్ ఎక్స్ప్లోర్ ప్లేసెస్, న్యూ ప్లేసెస్. It's okay. Chal. So guys, this is how we enjoy, we spend time with our daughter. This is a small part of our life that we wanted to share with you. So I hope you enjoyed this vlog. Don't forget to like, share and subscribe to Marina's World. Take care. Bye bye. Tata to everyone.